గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు అవసరం, తెలంగాణ జీవధార. కాకపోతే దీది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాడుకున్నారు. దీంట్లో అవినీతి జరిగింది, దీన్ని డిజైన్ లోపాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ వ్యవస్థకు భిన్నంగా మీరే దీన్ని డిజైన్ చేశారు. మీ ఆదేశాలని, అంటే మీ ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే కట్టామని అధికారులు చెప్తున్నారు. ఫైనల్గా విచారణకు హాజరయ్యారు. సో ఏం చెప్తున్నారు? డిజైన్ లోపాలు ఉన్నాయి అండ్ దీంట్లో చాలా వరకు అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి బేస్ పైన ఈరోజు విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. అవినీతి లేదు, మన్ను లేదండి. ఎందుకంటే 94,000 కోట్లు మేమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ దగ్గర నుంచి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఏదైతే మొత్తం లోన్ తీసుకున్న తర్వాత మొత్తం ప్రాజెక్టు ఏదైతే ఉత్తర తెలంగాణలో మొత్తం ఉన్న ఏదైతే ఇప్పుడు 3 బ్యారేజీలు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, అదే విధంగా 21 పంప్ హౌస్లు, అదే విధంగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ దాదాపు 530 మీటర్ల నీళ్లను ఎత్తిపోసినాము. అదే విధంగా 141 టీఎంసీ సామర్థ్యాన్ని ఉన్న ఏదైతే రిజర్వాయర్లను, అదే విధంగా ఏదైతే బ్యారేజ్లను మేము నిర్మించినాం. దాని తర్వాత ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలియదండి, ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడైతే తమ్మిడిహట్టి నుంచి ఏదైతే వెన్గంగ వార్దా నది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఏదైతే మనకు కంప్లీట్ గా గోదావరి, అదేవిధంగా ప్రాణహిత దగ్గర మనం కొంచెం కిందికి వెళ్ళి దాదాపు 40 కిలోమీటర్ల తర్వాత మనం ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టుకోవడం జరిగింది. మేడిగడ్డకు సంబంధించి ఏదైతే బ్యారేజ్ లో ఒక్క పిల్లర్ అదే దాదాపు అది ఎంత అంటే 4,500 ఏదైతే కోట్లతోని కట్టింది. అది 4,500 కోట్లలో ఒక 2 పిల్లర్లు కుంగిపోతే 7వ సంబంధించిన బ్లాక్ కొంచెం కుంగిపోతే 1,00,000 కోట్లు తిన్నారన్న అవినీతి చాలా అబద్ధం. అదే విధంగా ఒకవేళ 1,00,000 కోట్లు తింటే దాదాపు 94,000 కోట్లే అప్పు తీసుకొచ్చినాం. మిగతా 6,000 కోట్లు ఎవరు కల్పించిల్లు? మెగా కల్పించిందా లేకపోతే ఏ విధంగా ఏదైతే ఎల్ఎన్టీ కల్పించిందా? నేనేమంటున్నా అంటే ఇవన్నీ అసత్య ప్రచారాలు. ఎందుకంటే 1,00,000 కోట్లకు సంబంధించి 94,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినాము. 94,000 ఏదైతే అప్పుతోని మొత్తం దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు, బ్యారేజీలు, అదే విధంగా ఏదైతే రిజర్వాయర్లు ఇవన్నీ కట్టిన తర్వాత 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయండి. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత 45 లక్షల ఎకరాలకు అయితే మేము నీరు వారించాలనుకున్నామో దశల వారీగా మేము ఆ ప్రాసెస్ లో ఉన్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ మార్చాలన్న సమాధానానికి హరీష్ రావు గారు మొన్న విచారణలో కంప్లీట్ గా చెప్పారు. ఎందుకంటే కమిషన్ ముందు ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు, సిడబ్ల్యూసీ కంప్లీట్ క్లియర్ ఇచ్చింది. అదే విధంగా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో వ్యాంప్కో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏదైతే సిడబ్ల్యూసీ లోపల పనిచేసే ఒక సంస్థ కమిషన్ ఒక క్వశ్చన్ అడిగింది, బ్యారేజీల్లో నీళ్లను స్టోరేజ్ చేశారా? సో భారీ వర్షం వస్తే బ్యారేజీల్లో నీళ్లు నింపేటువంటి పరిస్థితి లేదు, సో వాటిని వదిలేసేటువంటి పరిస్థితి ఉంది అన్నది అక్కడ టెక్నికల్ గా ఉన్నటువంటి ఒక గ్రౌండ్ రియాలిటీ. సో నింపేటువంటి పరిస్థితి లేదా? అంత పెద్ద రామడుగు లాంటి ప్రాజెక్ట్ బ్యారేజ్ విషయంలో కూడా సో అక్కడ కూడా నీటిని తీసుకునేటువంటి పరిస్థితి లేదా ఆ పంప్ హౌస్ విషయంలో కూడా? శ్రీకాంత్ గారు, ఎట్లా అంటే ఈ కృష్ణ గానీ అదేవిధంగా గోదావరి మన పెన్సిలర్ రివర్స్. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడే ఎక్కువ ఫ్లో ఉంటుంది, దాని తర్వాత ఎండిపోతాయి. అందుకనే ఎప్పుడైతే వరద ఎక్కువ వచ్చిన టైంలో మనం ఆ బ్యాక్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపింగ్ చేసుకుని దశల వారీగా మనం తెలంగాణకు అందించుకునే కార్యక్రమంలో భాగం ఇది. మీద మనకు 2 నదులు ఏ విధంగా మన కిందనే ఉంటాయి, పైకి ఎత్తుకొని పోవాల్సింది, అంతే తప్ప కానీ వేరే మార్గం లేదు. తెలంగాణకు సంబంధించిన నీళ్ళ వ్యతిరేకులు కొంత దీనికి తప్పు పడతారు, అంతే తప్ప కానీ తెలంగాణ కోసం, తెలంగాణ మంచి కోసం ఆలోచించే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టా పర్లేదు, పవర్ ఛార్జీలు అంత అయినాయా లేకపోతే ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అయిందా అన్నది కాదు. తెలంగాణ కోసం సస్యశ్యామలం చేయడానికి ఇప్పుడు 66 లక్షల ఎకరాల్లో వరి పండింది. ధాన్యంలో దాదాపు 15% దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మనము దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణను ఏకదం ఒకేసారి మా ప్రభుత్వం 24-25 ఏదైతే 24లో పోయిన తర్వాత 24-25 తర్వాత వీళ్ళు ఇంకా 6 లక్షల ఎకరాలు తగ్గింది. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా వరి ఎట్లా పడుతుందండి? ఎక్కువ వాటర్ ఉండాలి, లేకపోతే వర్షాలను ఉండాలి, అదే విధంగా కరెంట్ ఉండాలి. ఈ 3 కల్పించినాం. ఎందుకంటే మా పాదం కూడా మంచి పాదం కాబట్టి సరైన వర్షాలు కురుస్తాయి. వర్షాకాలం కురిస్తేనే పంటలు పడతాయి అన్నది అబద్ధం అండి. వర్షాకాలం కొట్టిన తర్వాత వరద నీళ్ళను కూడా స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా మిత్రుడు శేషన్న కూడా చెప్పిండు. శేషన్న విషయాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాయి. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు కొంత వదిలిపెట్టిపోతే మొత్తం కంప్లీట్ గా పూర్తి చేసి సామర్థ్యాన్ని పెంచి దాన్ని గేట్లు పెట్టి దాన్ని ఎత్తు పెంచి కంప్లీట్ గా దాదాపు ఒక వరప్రసాది లాగా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఏదైతే అన్నారం నుంచి సున్నీల నుంచి ఏదైతే ఇప్పుడు శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదే విధంగా చాలా మంది విషయాలు తెలవండి. ఎందుకంటే ఇప్పుడు ఈ గోదావరికి సంబంధించిన వాటర్ ను ఏదైతే ఇప్పుడు కంప్లీట్ గా ఎక్కడైతే మనము హైదరాబాద్ కు పైన ఉన్నదో ఏదైతే మంజీరా గానీ హల్దీ రివర్, ఆ రివర్ ను మొత్తం కంప్లీట్ గా అక్కడి నుంచి
ఇక్కడ నిజాం సాగర్ నుంచి వెళ్ళి అదే విధంగా శ్రీరామ్ సాగర్ కు వాటర్ ను ఫ్లో చేసినాం. అదే విధంగా వాటి సామర్థ్యాన్ని కూడా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అయినా కూడా వాటి ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే సామర్థ్యాన్ని పెంచినాం ఆ సామర్థ్యాన్ని పెంచి ఇటు గోదావరి ఇటుకెళ్ళి వచ్చేది, అటువేళ ప్రాణహిత, అదే విధంగా ఏదైతే వెన్గంగా వార్దా నది ఇవన్నీ నదులను కలిపి పై నుంచి కిందికి వాటర్ తీసుకొచ్చిన వాటి ఏదైతే నల్గొండ వరకు అలాంటి పరిస్థితులు. ఎందుకంటే నల్గొండ గానీ అదే విధంగా ఖమ్మం గానీ ఈ రోజు సస్యశ్యామలమైన అంటే నేను అంటున్నా ఇప్పుడు 20 లక్షల ఎకరాలకు అయితే మీరు మాట్లాడుతున్నారు రామూర్తి గారు, మీరు మాట్లాడుతున్నారు దీంట్లో మెయిన్ గా వచ్చేది ఏంటంటే కాళేశ్వరం ఇందాక శేషు గారు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు కాదు. కృష్ణా బేసిన్ నీళ్లను వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు నీళ్లు కావాలి, కాళేశ్వరంలో గోదావరి బేసిన్లోంచి నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంట్లో డిజైన్ మార్చడంలోనే వచ్చినటువంటి సమస్యల గురించి ఇక్కడ ప్రధానంగా చర్చ నడుస్తోంది. సో దీని నుంచే రకరకాల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ శేషు సార్ ఒక్క నిమిషం మార్చడం వల్ల వాటర్ వచ్చినాయి. నేను చెప్తున్నా డిజైన్ మార్చడం వల్ల 240 టీఎంసీల పై చిలుకు వాటర్ ను మనం పంపింగ్ చేసుకున్నాం, పంటలు వండినాయి. అదే విధంగా తాగునీటికి ప్రతి ప్రాజెక్ట్ లో కృష్ణా గానీ గోదావరి గానీ మిగతా తెలంగాణలో ప్రతి ప్రాజెక్ట్ 10% వాటర్ ను మిషన్ భగీరథగా మంచుకున్నాం. ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి పంచినాం. ఇంకేం చేస్తారండి? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్ల కరువు ఉండొద్దు, మా ఆడపడుచులు బిందెలు మొయ్యొద్దు, బోరింగ్ కాడికి పోవద్దు, బయల కాడికి పోవద్దని ఇంటికి ఏదైతే గుమ్మం ముందుకు తీసుకొచ్చిండు కదా, ఇంకేం కావాలి? ఇంకోటి ఏంటంటే వరి బండింది, ఇతర ధాన్యాలు బండాయి. అదే విధంగా దాదాపు 4-5 సంవత్సరాలు 2019లో స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా మీరు చూసుకోండి వరి ఉత్పాదన ఎట్లా పెరిగింది, అదే విధంగా ఇతర ధాన్యాల ఉత్పత్తి ఎట్లా పెరిగింది, అదే విధంగా తెలంగాణకు నీళ్లు ఎట్లున్నాయి. 6 ఏళ్లు నీళ్లు అందించిందండి కాళేశ్వరం. ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేతిలో పెంత కుంగిన తర్వాత దాన్ని రాజకీయంగా యూజ్ చేసుకున్నారు. ఎందుకో నాకు ఈ కుట్రలు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చేతిలో పెంత కుంగడం ఏంది, వెంటనే సిడబ్ల్యూసీ రావడం ఏంది. సిడబ్ల్యూసీ ఇప్పుడు ఎందుకంటే పోలవరంలో కూడా వాళ్ళు సిడబ్ల్యూసీలో కట్టిల్లండి. అందులో ఉన్న ఏదైతే దానికి సంబంధించిన ఇంజనీర్ మొత్తం కంప్లీట్ గా ఎవరైతే ప్రాజెక్టు మేనేజ్ చేస్తున్నారో చంద్రశేఖర్ అయ్యర్ ఆయనే కట్టిండు. ఆయన కట్టిన తర్వాత ఏదైతే కంప్లీట్ గా కాపర్ డ్యామ్ మొత్తం కూలిపోతే కూడా అదే విధంగా నిర్మించిన గేట్లు కూడా కూలిపోతే మళ్ళీ ఆయనే కమిషన్ చైర్మన్ గా వస్తాడు. కానీ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు, దాని మీద ఒక విచారణ కమిటీ వేయలేదు. దాదాపు లక్షల కోట్ల ఏదైతే వీళ్ళు కట్టిన మొత్తం సంబంధించిన మొత్తం నీళ్ల పాలైనవి. అయినా కూడా అక్కడ ఎలాంటి విచారణ ఉండవు, వాటి మీద చర్చలు ఉండవు, వాటి మీద ఏముండవు. గోదావరి కదండి, కొంచెం కిందికే కదా. ఇప్పుడు మేడిగడ్డ నుంచి దాదాపు కొంచెం కిందికి పోతే మళ్ళీ అక్కడ ఆంధ్రకు సంబంధించిన ప్రాజెక్టులు వస్తాయి. అంతెందుకండి ఇప్పుడు నీళ్లు ఎవరు వదిలిళ్ళు, ఈ నీళ్లు ఎవరు ఒడిచిపెట్టారని చిన్న క్లియర్ గా చెప్తాయి. ఎందుకంటే సమ్మక్క బ్యారేజ్ లో మొన్న వర్షాకాలంలో నీళ్లు వస్తే ఆ టైంలో 7 కోట్ల మెయింటెనెన్స్ అక్కడ ఉన్న సంబంధిత అధికారులకు ఇవ్వకుండా కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ కైనా మెయింటెనెన్స్ ఉంటుంది. 7 కోట్లు ఇవ్వకుండా నీళ్లను పూర్తిగా కిందికి వదిలిపెట్టిండు. దాదాపు 15 రోజులు కిందికి పోయినాయి. వర్షాకాలం ఎప్పుడైతే అదే విధంగా కృష్ణ వాటర్ ను కూడా కంప్లీట్ గా నిర్లక్ష్యంతో వర్షాకాలంలో ఆంధ్ర ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మేడిగడ్డ కూడా రిపేర్ చేయకపోవడానికి గల కారణం కూడా చెప్తాయి. ఎందుకంటే బనకచెర్లకు నీళ్లు ఎత్తుకపోవాలి. ఏదో కేసీఆర్ ఏ విధంగా అయితే ఆనకట్ట కట్టి నీళ్లను ఒడిచిపట్టిండో ఆ నీళ్లను కిందికి వదిలి పెడితే బనకచెర్లకు పోతాయి. ఆ బనకచెర్లకు పోతే ఎందుకంటే వీళ్ళ చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డిది, అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ప్రకారం దాన్ని ముట్టుకోవట్లేదు. ఈ రోజు కూడా విచారణకు ఏదైతే ఆకాశం మీద ఉంచితే ఏం జరుగుతుందండి? అనే మీద పడతాయి. అంతే తప్ప కేసీఆర్ గారు నీళ్లు తీసుకొచ్చిండు, నిధులు తీసుకొచ్చిండు, అదే విధంగా ఉద్యోగాలను ఇచ్చిండు. ఒక్కటి చూపెట్టి వీళ్ళు వచ్చిన తర్వాత కాలయాపన చేసుకుంటూ 18 నెలల నుంచి ఆదాయం కూడా చెప్తున్నారు 18,500 కోట్లు అని. అది కలిపితే 3,30,000 కోట్లు, వీళ్ళు తీసుకొచ్చిన 1,60,000 కోట్లు, ఇవి రెండు కలిపితే 5 లక్షల కోట్లు. ఈ 5 లక్షల కోట్లు ఏడేవైనా అడుగుతున్నా. ఎవరికి కప్పం కడుతున్నారు? మోడీకి ఇస్తున్నాడా? అదే విధంగా ఎక్కడికి పంస్తున్నాడు ఈ పైసలు? 5 లక్షల కోట్లు అంటే చిన్న ముచ్చటే కాదండి. 18 నెలల ఆదాయం, రాష్ట్ర ఆదాయం వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు కలిపితే 5 లక్షల కోట్లు. 5 కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టేసరికి దద్దమ్మ చదువు రాదు, అదే విధంగా మేనేజ్మెంట్ తెలియదు. మేనేజ్మెంట్ ఉన్నోడైతే 5 లక్షల కోట్లను సరిగ్గా యూజ్ చేసుకుంటాడు. అదే విధంగా దీని మీద పెట్ట అసెంబ్లీ 5 లక్షల కోట్లు నువ్వేం చేసినావో చెప్పు. ఇది కదా నువ్వు రాష్ట్రపతి చెప్పాల్సింది. అదే ప్రాజెక్ట్ నీళ్లు కట్టినోని, ఉద్యోగాలు ఇచ్చినోని, అదే విధంగా తెలంగాణ సస్యశ్యామలం చేసినోని, నంబర్ 1 గా ఏదైతే తెలంగాణ నిలబెట్టినోని ఏందండి ఇప్పుడు మాట్లాడతాడు రేజింగ్ తెలంగాణ అంటే. ఏ రేజింగ్ తెలంగాణ ఎక్కడైతుంది? 5 అన్నదమ్ముల రేజింగ్ అవుతుంది. 2 చచ్చిపోయిన ఆల్రెడీ 7 వాళ్ళు తాగి చచ్చిపోయారు, తాగి అని మాట్లాడతాడు. 2 అన్నములు చచ్చిపోయిన వాళ్ళ ఫాదర్ కూడా తాగి చచ్చిపోయింది. క్రాస్ చెక్ చేసుకోండి. ఇది ఇలాంటి వాటలు కాదండి. రాష్ట్రం మీ చేతిలో పెట్టింది ప్రజాపాలన వచ్చింది. ఇక్కడ ప్రజాపాలన ఎవరిని కలుస్తున్నారు మీరు? ఇది కదా. ఒక తెలంగాణ
జాతి ప్రదాత, తెలంగాణ సాధించిన వ్యక్తి, అదే విధంగా 6 ఏళ్లు నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి, 9 ఏళ్ల పాలనలో ఏ విధంగా అయితే తెలంగాణ కలలు గని తెలంగాణ కోసం ఆలోచించి తెలంగాణ తన రక్తం బొట్టును ఖర్చు పెట్టి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో 9 ఏళ్లు ఏదైతే వర్క్ చేస్తే ఈ రోజు తెలంగాణకు ఎక్కువ పంటలు పండుతున్నాయి. అదే విధంగా ఈ రోజు వీళ్ళు 3 కిలోల బియ్యం ఇస్తున్నారు సంకలు గుద్దుకుంటున్నారు కదా అండి. 18 నెలల పండి పంట ఎందుకు ఇప్పుడు ఏమంటున్నా ఈ మూడు నెలలకు సంబంధించిన రేషన్ లో కూడా కుట్ర జరుగుతున్నది. ఏదో కూడా చెప్తా, ఈ 18 నెలలుగా వీళ్ళు చేసే ఏదైతే కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అనేవి ఇప్పుడు ఎందుకంటే స్థానిక ఎన్నికలకు వీళ్ళు పోతారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో వీళ్ళని ముక్కు మీద గుద్దే పరిస్థితి ఉన్నది కాబట్టి ముస్తి 3 కిలోల బియ్యాన్ని ముఖం మీద కొడితే అన్ని మర్చిపోతారు అనుకుంటున్నారు జనాలు. కానీ మర్చిపోరు. నువ్వు 3 కిలోల బియ్యం ఇచ్చినా మర్చిపోరు. నీ ముక్కు వెండి మీరు తిరగండి గ్రామాలలో మీకు సెక్యూరిటీ లేకుండా తిరగండి. ఎవరో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మేము వంగబెట్టి గుద్దే పరిస్థితి ఉన్నది. అంతే తప్ప వీళ్ళు ఏం చేయలేరండి. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతో ఊదుగాలదు పీరలేవదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని గ్రామస్తులు అనుకుంటే చెయ్యి నరుకునే తస్తారు కానీ చెయ్యి గుర్తుకోటేయరు. యా శేషు సార్, పిసిఆర్ శేషు సార్ ఉన్నారా? శ్రీకాంత్ యా అంటే శేషు సార్, మీరు ఇందాక మాట్లాడినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఒప్పుకోదగ్గ ప్రాజెక్టే, కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమైనటువంటి ప్రాజెక్టే తెలంగాణకు. అండ్ ఆ నినాదంతో నీళ్లు నిధులు నియామకాల్లో మొదటగా నీళ్ల గురించే పాటలు వచ్చినాయి. తలాపున పారుతుంది గోదారన్నం, బట్ మన చేళ్ళు మన చిలక ఎడారన్నం. ఆ నీళ్లను ఈరోజు ఒడిసి పట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ, ఎట్లాంటి సందేహం లేకుండా. అయితే ఇందులో మొత్తం టెక్నికల్గా మాట్లాడుతున్నటువంటి అంశాలే ప్రధానంగా చూడాలి. ఇందులో డిజైన్ పరమైనటువంటి లోపాలు ఉన్నాయి అన్నది శ్రీకాంత్ గారు ఒక చిన్న విషయం. డిజైన్ లోపం అంటే డిజైన్ సంబంధించిన లోపం లేదు. అదే విధంగా క్వాలిటీ కూడా లేక రాయడం జరిగింది. ఎందుకంటే మాకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రకారము సిడబ్ల్యూసి ఇచ్చిన ప్రకారం ఆడ కట్టినాం. అదే విధంగా ఆడ నీళ్లు ఉన్నాయి కాబట్టి కట్టినాం. అంతే తప్ప ఆడ ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఆ ప్రమాదం మీద మీరు ఏమన్నా అంతేందుకండి. ఏదైతే ఇప్పుడు వీళ్ళు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కమిషన్ ముందు కూడా ఏదైతే వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి కూడా దాని మీద లోతైన విచారణ చేయాలన్నది, లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలన్నది. అంతే తప్ప కానీ దీని మీద కాలయాపన చేయమని లేదు కదా, దాన్ని కట్టమన్నది. అంతేగాని ఇప్పుడు అవినీతి జరిగిందంటే అవినీతి జరగలేదు. 94,000 కోట్లు మాత్రమే మేము తీసుకొచ్చింది, ఖర్చు పెట్టింది కూడా మంచి. పాయింట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం రామూర్తి గారు 1 సెకండ్. మీ వర్షన్ నాకు అర్థమైంది. రాహుల్ గాంధీ 1,00,000 కోట్లు అంటాడు. 1,00,000 కోట్లతో వాళ్ళు మాకు నిజంగానే పొలిటికల్ పాయింట్ అది. ప్రాజెక్ట్ కట్టుకోవాలా? ఒక నిమిషం శేషు సార్, అంటే ఒకే స్టేజ్ లో మేడిగడ్డ గాని అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజ్లు చాలా తక్కువ దూరంలో నిర్మించారు. ఓవరాల్ గా మొత్తం కూడా 120-139 కిలోమీటర్ల దూరం లోపే ఉన్నాయి. సో ఇది ఆర్థిక భారాన్ని ఎక్కువగా ఇచ్చాయి అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. ఎన్డీఎస్ఏ చెప్పినట్టు ఇవన్నీ ఒకే స్టేజ్లో లేకుండా ఇవన్నీ క్రమంగా డిజైన్ చేయాల్సింది ఉండే. ఒకే స్టేజ్లో కట్టారు, చాలా తక్కువ దూరంలో కట్టారు. ఇది ఎక్కువ బడ్జెట్కు దారితీసింది. ఇందులో నిధుల దుర్వినియోగం ఎక్కువగా జరిగింది. ఆర్థిక పరంగా చాలా భారం పడ్డటువంటి అంశం అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఈ పాయింట్ ప్రకారం ఇది అక్సెప్టబుల్ పాయింటా? చాలా తక్కువ దూరంలోనే బ్యారేజీలు నిర్మించారా? ఎట్లాంటి జియోగ్రాఫికల్ సర్వే ప్రకారం ఈ బ్యారేజీలు నిర్మించారు? సో పాయింట్ ఎట్లా డిస్కస్ చేయొచ్చు శేషు సార్? క్లియర్ గా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ హాజరవుతున్నారు కేసీఆర్ అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే దీంట్లో మీరు అడిగినటువంటి దాంట్లో అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే కేసీఆర్ ని ఘోష్ కమిషన్ ప్రధానంగా ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటి అని అంటే డిజైన్ లో ఏం మార్పులు చేశారు, డిజైన్ లో మీ ప్రభావం ఎంత, మీ జోక్యం ఎంత, డిజైన్ ని ఉన్న ఇంజనీర్లు ఇచ్చినటువంటి డిజైన్ ని మీరు జోక్యం చేసుకొని మార్చారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఎంత అని ఖచ్చితంగా అడుగుతారు. యాక్చువల్ గా ఈ డిజైన్ లోపము వల్లనే మేడిగడ్డలో పియర్స్ కుంగిపోయాయి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రాథమిక రిపోర్ట్ ఉంది. దానిపైన ఖచ్చితంగా కేసీఆర్ ని కమిషన్ లోతుగా ప్రశ్నించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది మొదటి ప్రశ్న అయితే. రెండోది, ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు అంటే దానికి సహేతుకమైనటువంటి రీజన్స్ చెప్తున్నారు. అది ప్రాపర్ గా మనకు అర్థమవుతుంది ఆ రీజన్స్ కూడా, ఎందుకు తొమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు అనేటటువంటి విషయంలో అనేక సహేతుకమైనటువంటి రీజనబుల్ కాజెసే ఉన్నాయనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. బట్ మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఈ 3 బ్యారేజీలను దగ్గర ఎందుకు కట్టారు అనేది, ఇది
టెక్నికల్ కి సంబంధించినటువంటి అంశం కదా. అవును, కేసీఆర్ ని బాధ్యుని చేయాలనుకున్నారు Exactly. అనుకుందాం, ఈటెల రాజేందర్ నో లేకపోతే హరీష్ రావునో బాధ్యుని చేయాలనుకున్నారు అనుకున్న ఈ విషయంలో సాధ్యమైద్దా? కాదు. సాధ్యం కాదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ప్యూర్లీ టెక్నికల్ ఆస్పెక్ట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో టెక్నికల్ కమిటీ ఉంటుంది. అది మాజీ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కావచ్చు, లేకపోతే అప్పటికే పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ల కమిటీ కావచ్చు, వ్యాస్కోప్ లాంటి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ కావచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదో ఒక రిపోర్ట్ ఆధారంగానైతేనే కదా అన్నారము, మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజ్లను కట్టినటువంటిది. కాబట్టి ఒకవేళ దాంట్లో డిస్టెన్స్ తక్కువగా ఉండి ఆ కట్టడంలో లోపం ఉంటే ఇట్స్ ఎ టెక్నికల్లీ ప్యూర్లీ ఫెయిల్యూర్, ఫ్లా అవుతుంది అది. కాబట్టి దానికి బాధ్యులు ఎవరిని చేస్తారు? ఇప్పుడు కేవలం ప్రభుత్వం గాని, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గాని మెంటర్స్ గానే ఉంటారు. కేవలం వాళ్ళు ఆర్డర్స్, పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళుగానే ఉంటారు, అనుమతులు ఇచ్చే వాళ్ళుగానే ఉంటారు తప్ప మిగతా అన్నిటిని కూడా చేయాల్సింది అధికారులకు సంబంధించింది, ఎక్స్పర్ట్స్ సంబంధించింది, ఇంజనీర్లకు సంబంధించి